దేశ అత్యున్నత స్థానంలో ఒకటైన ఉపరాష్ట్రపతిని కించపరిచేలా వ్యవహరించడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఇండియా కూటమికి చెందిన తృణమూల్ ఎంపీ ఉపరాష్ట్రపతిని కించపరిచేలా మిమిక్రీ చేశారని ఆరోపిస్తూ అధిష్టానం పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ కూడలి వద్ద ధర్నా చేపట్టి ఇండియా కూటమి నేతల తీరుపై బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. నల్ల కండువాలు ధరించి నిరసన చేసిన బీజేపీ నేతలు ఇండియా కూటమి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ధర్నాలో బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, నాయకులు ఆదినాథ్, విజయ్ బోయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదినాథ్ మాట్లాడుతూ, ఓ రాష్ట్రపతిని కించపరుస్తూ తృణమూల్ ఎంపీ మిమిక్రీ చేసే సమయంలో రాహుల్ గాంధీ వీడియోలు తీశారని అన్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిని కించపరచడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. సమాజంలో ఉనికి కోల్పోయినటువంటి ఇండియా కూటమి సభల్లో ఏదో చేయాలి, సభాసదులను అవమానపరచాలనేటువంటి ఉద్దేశంతో మొన్న తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు ఒక దేశం యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారిని మిమిక్రీ చేయడము, అవహేళన చేయడము చాలా ఏహ్యమైన చర్య. దీనిని భారతీయ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒకవేళ ఇటువంటివే పునరావృతమైతే భవిష్యత్తులో మీ ఇండియా కూటమికి పుట్టగతులు ఉండవంటని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రజల్లో ఉనికి కోల్పోయాము, సమాజంలో ఉనికి కోల్పోయాము, సభల్లో ఏదో చేస్తామనుకుంటున్నారు. అది చెల్లదు. సభా మర్యాదలు, సభకు ఉండేటువంటి గౌరవాలు, ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి తనను అవమానించినట్టు అయితే భరిస్తానే, కానీ ఆ పదవిని ఏమైనా అవహేళన చేస్తే ఊరుకోనట్టని చెప్పారు. అంత గొప్పమైనటువంటి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తిని అనుకరించడం చాలా శోచనీయము. ముఖ్యంగా ఈరోజు ఆ తృణమూల్ ఎంపీ గారు మిమిక్రీ చేస్తుంటే 138 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ గారు ఒక చిన్న పిల్లల్లాగా దాన్ని వీడియో చిత్రీకరించడం చాలా విడ్డూరంగా ఉంది. రాహుల్ గాంధీ గారు, ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము, దయచేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మీరు ఇటువంటి చిలిపి చేస్తాడు గతంలో కూడా మీరు చేశారు. పార్లమెంట్ లో కన్ను కొట్టడం లాంటివి చాలా చీప్ సిల్లీ థింగ్స్. ఇటువంటి వాటిని మానుకోండి. మీకు భవిష్యత్తు ఉందంటే అనుకుంటే, భవిష్యత్తులో దేశానికి నేనేమో చెయ్యాలి, నేనేదో కావాలనుకుంటే ఇటువంటి వాటన్నింటిని పక్కకు పెట్టి హుందాగా సభల్లో ప్రవర్తించండి. అది మీకు తగదు. ఇటువంటి చేయడం ఇవన్నీ మానుకోవాలంటే చెప్పేసి ఈ సందర్భం